Hi, good morning everyone. Welcome to online classes from Padmavati Junior College, Narsanpeta. ఈ రోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లోకి వచ్చేసరికి ఆల్కహాల్స్ ఫెనోల్స్ ఈథర్లో మనము ప్రీవియస్ క్లాస్ అనమాట. అంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ విత్ CHO ఎలిమెంట్స్. కర్బన సమ్మేళనాలు అంటే కార్బను, హైడ్రోజను, ఆక్సిజన్తో కలిసి ఏర్పరిచినటువంటి కర్బన సమ్మేళనాల్లో ఆల్కహాల్, ఫెనాల్, ఈథర్స్ కోసం మనము ప్రీవియస్ క్లాస్లో చెప్పాము. అవి అంటే వాటి యొక్క డెఫినేషన్, ఆల్కహాల్ అంటే ఏంటి, నెక్స్ట్ ఫెనాల్ అంటే ఏంటి, ఈథర్ అంటే ఏంటి చెప్పాము. నెక్స్ట్ వీటి యొక్క నామన్క్లేచర్ చెప్పాము, వీటి యొక్క క్లాసిఫికేషన్ చెప్పాము. నెక్స్ట్ వీటితో పాటు IUPAC నేమ్స్ కొన్ని దీనిలో చెప్పాము. అయితే ఇక్కడ ఆల్కహాల్, ఫెనాల్, ఈథర్లో వాటి యొక్క ఫంక్షనల్ గ్రూప్స్, వాటి యొక్క స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి ఒకసారి చూద్దాం. ఫంక్షనల్ గ్రూప్స్, స్ట్రక్చర్స్. అంటే వీటిలో ఉన్నటువంటి ప్రమేయ సమూహాలు, వాటి యొక్క నిర్మాణాలు తీసుకుంటే అయితే ఇక్కడ మనకి ఫంక్షనల్ గ్రూప్స్ వచ్చేసరికి ఆల్కహాల్ తీసుకున్నాం. ఆల్కహాల్ ఎలా రాస్తాము, ROH, ఆల్కహాల్ అని రాసాం. ఆల్కహాల్ ROH. ఇక్కడ ఆక్సిజన్ పైన లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, అంటే 2 ఎలక్ట్రాన్ జంటలు అనమాట ఆక్సిజన్ మీద ఉంటాయి, ఆల్కహాల్. అదే ఫీనోల్ తీసుకుంటే యారోమాటిక్ రింగ్ ఎలా తీసుకున్నాము, యారోమాటిక్ రింగ్కి OH ఉంటే దీన్ని మనము ఫీనోల్ అంటామని ఆల్రెడీ ఎంతమంది చెప్పాము. ఫీనాల్. నెక్స్ట్ ఈథర్ తీసుకుంటే ROR, ఈథర్. ఇక్కడ కూడా ఆక్సిజన్ మీద ఇలాగా ఎలక్ట్రాన్ జంటలు అనేవి ఉంటాయి. అయితే ఇక్కడ మనకి ఆల్కహాల్ తీసుకుంటే ఇది ఈథర్ అని చెప్పాము, ఈథర్. మరి ఇక్కడ ఆల్కహాల్ తీసుకుంటే ఇక్కడ ఆల్కైల్ గ్రూప్ ఏదో, ఫర్ ఎగ్జాంపుల్ మెథైల్ గ్రూప్ తీసుకున్నాము, ఇది మెథనాల్. అయితే వీటిలోకి వచ్చేసరికి ఆల్కహాల్లో బాండ్ యాంగిల్ అనమాట, బంధ కోణం అంటాం. బాండ్ యాంగిల్ తీసుకుంటే దీన్ని 108 degrees 9 minutes అనమాట. 108 degrees ఉంటుంది. టెట్రాహైడ్రల్ బంధ కోణం కంటే తక్కువ ఉంటుంది. అదే ఫీనోల్లోకి వచ్చేసరికి 109 degrees అనమాట, 109 degrees. అదే మనకి ఈథర్లోకి వచ్చేసరికి 111.7 degrees, 111.7 degrees అనమాట. అయితే దీనిలోకి వచ్చేసరికి మరి ఇక్కడ టెట్రాహైడ్రల్ అంటే ఆల్కహాల్లో బంధకోణం అనేది, బాండ్ యాంగిల్ అనేది టెట్రాహైడ్రల్ బంధకోణం కంటే కాస్త తక్కువగా ఉంటుంది. టెట్రాహైడ్రల్ బంధకోణం ఎంత, 109 degrees 28 minutes అనమాట. 109 degrees 28 నిమిషాలు ఉంటుంది. దానికంటే కాస్త ఇక్కడ తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఆక్సిజన్ పైన లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల, అవి రిపల్షన్స్ జరగడం వల్ల బాండ్ యాంగిల్ అనేది తక్కువగా ఉంటుంది. అలాగే ఇక్కడికి వచ్చేసరికి ఇంచుమించు దగ్గరగా ఉంది ఫీనోల్లోకి వచ్చేసరికి. నెక్స్ట్ ఈథర్లోకి వచ్చేసరికి ఎక్కువగా ఉంది. అంటే ఇక్కడ మనకి ఆల్కైల్ గ్రూప్స్ అనమాట. ఇక్కడ మనకి ఆక్సిజన్కి అటాచ్మెంట్లో ఆల్కైల్ గ్రూపులు ఉండడం వల్ల వీటిలో బాండ్ యాంగిల్ అనేది టెట్రాహైడ్రల్ బాండ్ యాంగిల్ కంటే ఎక్కువగా ఉంది. అయితే ఇందులోకి వచ్చేసరికి వీటి యొక్క బాండ్ లెంత్, బంధ దైర్ఘ్యం అంటాం. బాండ్ లెంత్ తీసుకుంటే దీన్ని COకి ఉండే బాండ్ లెంత్ అనేది 142 pm ఉంటుంది. అదే ఓకి హెచ్కి ఉన్న బాండ్ లెంత్ అనేది 96 pm ఉంటుంది. ఓకి హెచ్కి బాండ్ లెంత్ 96 pm. కార్బన్కి ఆక్సిజన్కి ఉన్నటువంటి బాండ్ లెంత్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 ఆటమ్స్, కార్బన్ అండ్ ఆక్సిజన్ ఆటమ్స్ మధ్య ఉన్నటువంటి బాండ్ లెంత్ అనేది 142 pm. ఇక్కడ ఆక్సిజన్కి హైడ్రోజన్కి ఉండేది 96 pm అనమాట. అలాగే దీనిలోకి వచ్చేసరికి మనకి ఫీనాల్లోకి వచ్చేసరికి 136 pm అనమాట, 136 pm బాండ్ లెంత్. అలాగే దీనిలోకి వచ్చేసరికి 141 pm. అయితే ఇక్కడ మనకి ఆల్కహాల్ది ఈథర్లో బాండ్ లెంత్ అనేది ఇంచుమించు సమానంగా ఉంటుంది. అదే మనకి ఫెనాల్లోకి వచ్చేసరికి బాండ్ లెంత్ అనేది కంపేర్ విత్ ఆల్కహాల్తో పోల్చేటప్పుడు మనకి ఇక్కడ తక్కువగా ఉంది. ఎందుకు తక్కువ అంటే ఇక్కడ ఫెనాల్లో కార్బన్కి ఆక్సిజన్కి మధ్య బాండు, ఇక్కడ ఆల్కహాల్లో కార్బన్కి ఆక్సిజన్కి మధ్య బాండ్ లెంత్ అబ్జర్వ్ చేసేటప్పుడు ఇక్కడ ఫెనాల్లో ఉండే కార్బన్ అనేది sp2 హైబ్రిడ్ కార్బన్, ఇక్కడ ఆల్కహాల్లో ఉండే కార్బన్ ఏంటి sp3 హైబ్రిడ్ కార్బన్. sp2 హైబ్రిడైజేషన్ ఉంటూ ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఆక్సిజన్ పైన ఉన్నటువంటి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి డీలోకలైజేషన్ జరగడం వల్ల మనకి ఇక్కడ బాండ్ అంటే అస్థానికృతం జరగడం వల్ల బాండ్ లెంత్ అనేది
దీంతో కంపేర్ చేసేటప్పుడు ఆల్కహాల్తో కంపేర్ చేసేటప్పుడు తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఉండే కార్బన్ యొక్క హైబ్రిడైజేషన్ sp2, ఇక్కడ ఉండే కార్బన్ హైబ్రిడైజేషన్ sp3. ఇక్కడ కూడా కార్బన్ యొక్క హైబ్రిడైజేషన్ ఏమవుతాయి sp3. ఈ హైబ్రిడైజేషన్ డిఫరెన్స్ అవ్వచ్చు. నెక్స్ట్ వాటిలో ఉన్నటువంటి ఆక్సిజన్ పైన ఉన్నటువంటి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ యొక్క డిఫరెన్స్ కూడా అవ్వచ్చు. ఈ విధంగా మనకి వాటిలో ఉన్నటువంటి ఫంక్షనల్ గ్రూప్స్లో ఉన్నటువంటి బాండ్ యాంగిల్, బాండ్ స్ట్రెంగ్త్ అంటే బాండ్ లెంత్ అనమాట. బాండ్ లెంత్ అనేది డిఫరెంట్ ఒక్కొక్క ఫంక్షనల్ గ్రూప్కి ఒక్కొక్క రకంగా ఉంటుందన్నమాట. ఇది మనకి ఇందులో ఫంక్షనల్ గ్రూప్స్ కోసం. నెక్స్ట్ ఇందులోకి వచ్చేసరికి ఫంక్షనల్ గ్రూప్స్ తర్వాత ప్రిపరేషన్స్ అంటే మనకి ఆల్కహాల్స్, ఫీనోల్స్, ఈథర్స్ యొక్క ప్రిపరేషన్. అయితే ఇందులో ఫస్ట్ మనం దేని ప్రిపరేషన్ చూద్దాము, ఆల్కహాల్ యొక్క ప్రిపరేషన్ చూద్దాం. ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కహాల్స్. ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కహాల్స్. ఇక్కడ ఆల్కహాల్ యొక్క ప్రిపరేషన్ తీసుకుంటే మనకి ఫస్ట్ ఫ్రమ్ ఆల్కీన్స్ నుండి ప్రిపేర్ చేస్తాం. ఆల్కీన్స్లో ఫస్ట్ ఏంటంటే ఫ్రమ్ ఆల్కీన్స్ హైడ్రేషన్ రియాక్షన్ అంటే ఆల్కీన్ల హైడ్రేషన్ రియాక్షన్ నుండి మనము ఆల్కహాల్స్ని తయారు చేయొచ్చు. ఇక్కడ మనకి ఏంటి ఆల్కహాల్ యొక్క ప్రిపరేషన్ అంటే ఆల్కహాల్ యొక్క తయారు చేయటం. ఆల్కహాల్ తయారు చేయడంలో ఫస్ట్ ఆల్కీన్ నుండి ఆల్కహాల్ తయారు చేయొచ్చు. ఆల్కీన్ నుండి ఆల్కహాల్ తయారు చేయడంలో ఫస్ట్ది ఏంటంటే హైడ్రేషన్ అంటే నీటి అణువుని ఆల్కీన్కి చేర్చడం వల్ల కూడా మనం ఆల్కహాల్ తయారు చేయొచ్చు. ఎలాగంటే ఆల్కీన్ అని చెప్పాము, కార్బన్కి డబుల్ బాండ్ ఉండి ఒక ఆల్కీన్ తీసుకున్నాము. నీటి అణువు అంటే ఏంటి H2O యాడ్ చేసాము ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎసిడిక్ మీడియం H+. అప్పుడు ఏమొస్తుంది, ఇక్కడ డబుల్ బాండ్ అనేది సింగిల్ బాండ్ అవుతుంది. H2Oలో H+ ఒకవైపు, OH- ఒకవైపు. అప్పుడు ఏమవుతుంది C సింగిల్ బాండ్ C అయ్యి ఇది H+ OH-. అంటే ఇక్కడ మనకేం ఫామ్ అయింది, ఆల్కహాల్ ఫామ్ అయింది. ఆల్కీన్ నుండి ఏమొచ్చింది, ఆల్కహాల్ వచ్చింది. ఒకవేళ మనకి ఇది సిమెట్రికల్ ఆల్కీన్, ఫర్ ఎగ్జాంపుల్ CH3 CH డబుల్ బాండ్ CH2, దీని పేరు ఏంటి ప్రోపీన్. 1 ప్రోపీన్ తీసుకున్నాం, 1 ప్రోపీన్. ఎసిమెట్రికల్ ఆల్కీన్. మరి ఎసిమెట్రికల్ ఆల్కీన్ ఆన్ రియాక్టింగ్ విత్ వాటర్ మాలిక్యూల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ H+ టు ఫార్మ్ మోర్ ఈల్డ్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఈస్ 2 ప్రొపనోల్. అప్పుడు ఏమొస్తుంది CH3 CH సింగిల్ బాండ్ CH2, ఇక్కడ ఏమొస్తుంది H యాడ్ అవుతుంది, ఇక్కడ OH. అంటే డైరెక్ట్ దీన్ని ఏమని రాయొచ్చు CH3 అని రాయొచ్చు. అంటే 2 ప్రొపనోల్. ఇది 80% అకార్డింగ్ టు మార్కోనికోఫ్ రూల్ అనమాట. మార్కోనికోఫ్ నియమం ప్రకారం మనకి 2 ప్రొపనోల్ అనేది ఎక్కువగా ఉన్నటువంటి ఈల్డ్ అనేది వస్తుంది. ఇది ఆల్కీన్స్. అయితే ఇక్కడ ఆల్కీన్ల హైడ్రేషన్ రియాక్షన్లోకి వచ్చేసరికి దీని రియాక్షన్ మెకానిజం కూడా రాయొచ్చు. రియాక్షన్ మెకానిజం తీసుకుంటే మనకి ఇక్కడ ఇది SN1 మెకానిజం లాగా ఉంటుంది. థర్డ్ అంటే 3 స్టెప్స్ ఫాలో అవుతుంది. ఫస్ట్ స్టెప్లోకి వచ్చేసరికి కార్బోకేటయాన్ ఫామ్ అవుతుంది. సెకండ్ స్టెప్లో ఆక్సోనియం అయాన్ ఫామ్ అవుతుంది. థర్డ్ స్టెప్కి వచ్చేసరికి ఆల్కహాల్ ఫామ్ అవుతుంది. దాని యొక్క రియాక్షన్ మెకానిజం కూడా SN1 రియాక్షన్ మెకానిజం వస్తే మనం దీని యొక్క మెకానిజం కూడా రాయొచ్చు అనమాట. అలాగా ఆల్కీన్ యొక్క హైడ్రేషన్ అంటే ఆల్కీన్కి వాటర్ మాలిక్యూల్ యాడ్ చేయడం వల్ల మనకి ఆల్కహాల్స్ ఫామ్ అవ్వడం అనేది ఫ్రమ్ ఆల్కీన్స్ అంటే ఆల్కీన్స్ యొక్క రియాక్షన్లో ఫస్ట్ది అనమాట. మరి నెక్స్ట్ ఏంటి ఇందులోకి వచ్చేసరికి సెకండ్ వన్ ఫ్రమ్ ఆల్కీన్స్లో సెకండ్ వన్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఫ్రమ్ హైడ్రోబోరేషన్ ఆక్సిడేషన్ రియాక్షన్ ద్వారా కూడా మనము ఆల్కహాల్ ప్రిపేర్ చేయొచ్చు. మనకి ఇక్కడ హైడ్రోబోరేషన్ ఆక్సిడేషన్ రియాక్షన్లో ఫస్ట్ వచ్చేసరికి మనకి హైడ్రోబోరేషన్ దగ్గర మనం ఏం చేయాలి, ఇక్కడ డైబోరేన్ మనము యాడ్ చేస్తాం. డైబోరేన్ ఫార్ములా ఏంటి B2H6. ఇందులో మోనోబోరేన్ తీసుకుంటే BH3. ఈ BH3ని మనము ఆల్కీన్కి యాడ్ చేయాలి. ఆల్కీన్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రోపీన్ తీసుకున్నాం, CH3 CH డబుల్ బాండ్ CH2 ప్రోపీన్ తీసుకున్నాం. ఇది ఆల్కీనే కదా, 1 ప్రోపీన్, దీని పేరేంటి 1 ప్రోపీన్ తీసుకున్నాం. దీనికి బోరేన్ యాడ్ చేసాం. బోరేన్ ఏంటని రాసాము BH3ని ఎలా రాయొచ్చు HBH2 అని రాద్దాం. HBH2. ఈ డబుల్ బాండ్ దగ్గర ఈ HBH అనేది అంటే ఇక్కడ డబుల్ బాండ్ అనేది సింగిల్ బాండ్ అవుతూ ఈ ఒక బాండ్ ప్లేస్లో పై బాండ్ ప్లేస్లో మనకి ఏమవుతుంది ఈ బోరేన్ అనేది యాడ్ అవుతుంది. అప్పుడు దాన్ని ఎలా యాడ్ చేస్తాము
CH3CH సేమ్ CH3CH సింగిల్ బాండ్ CH2. ఇక్కడ ఉండే డబుల్ బాండ్ ఏమైంది సింగిల్ బాండ్. ఇక్కడ ఏంటి HBH2. దీని పేరు ఏంటి మోనో ఆల్కైల్ బోరేన్. మోనో ఆల్కైల్ బోరేన్ ఫామ్ అయింది. మళ్ళీ దీనికి ఏమి వేసాము ఆల్కిన్ ప్రోపీన్ వేసాం. ప్రోపీన్ వేస్తే ఏమవుతుంది సేమ్ ప్రోపీన్ వేస్తే డై ఆల్కైల్ బోరేన్. అంటే ఇది ఇక్కడ ఉండే హెచ్ రెడ్యూస్ అయ్యి ఇంకొక ఆల్కైల్ గ్రూప్ యాడ్ అవుతుంది. అప్పుడు దాన్ని మనం ఎలా రాయొచ్చు CH3CH2 అని రాసేద్దాం. CH2 ఇది ట్వైస్ అవుతుంది BH అంటే ఒక హెచ్ ప్లేస్లో ఇంకొక ఆల్కైల్. కాబట్టి దీన్ని ఏమంటాము డై ఆల్కైల్ బోరేన్. నెక్స్ట్ మళ్ళీ దీనికి ఏం చేయాలి ఇంకొక ప్రోపీన్ CH3CH డబుల్ బాండ్ CH2 వేసాం. అప్పుడు ఏమవుతుంది త్రైస్ అవుతుంది. అంటే ఏమవుతుంది CH3CH2 త్రైస్ బి. దీని పేరు ఏంటి ట్రై ఆల్కైల్ బోరేన్ వస్తుంది. మరి ట్రై ఆల్కైల్ బోరేన్కి హైడ్రోజన్ పెరాక్సైడ్ H2O2 అంటాం. హైడ్రోజన్ పెరాక్సైడ్ ఆన్ ద ప్రెజెన్స్ ఆఫ్ బేసిక్ మీడియం. అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది ఆక్సిడేషన్ జరుగుతుంది. ఆక్సిడేషన్ జరగడం వల్ల మనకి ఇక్కడ ఏమవుతుంది ఆల్కహాల్ ఫామ్ అవుతుంది. ఏ ఆల్కహాల్ అంటే ప్రొపనోల్ CH3CH2OH. అంటే ఇక్కడ ఉన్న CH3CH2 ఇక్కడ బాండ్ బ్రేక్ అయ్యి ఇందులో ఉండే OH గ్రూప్స్ ఇక్కడ యాడ్ అవ్వడం వల్ల మనకి ఏమొచ్చింది 3 మోల్స్ అనమాట. మనకి ప్రొపనోల్ ఫామ్ అయింది. ప్రొపనోల్ అనేది ఫామ్ అయింది. నెక్స్ట్ ఇంకేం రిలీజ్ అవుతుంది బోరాన్ ట్రైహైడ్రాక్సైడ్ అనేది బయటికి రిలీజ్ అవుతుంది. ఈ విధంగా మనకు ఆల్కహాల్ ఫామ్ అయింది కదా. కాబట్టి దీన్ని ఏమంటాము హైడ్రోబోరేషన్ ఆక్సిడేషన్. ఆల్కిన్ ఆన్ రియాక్టింగ్ విత్ బోరేన్ టు ఫామ్ మోనో డై ట్రై ఆల్కైల్ బోరేన్ and on the other reacting with hydrogen peroxide in the presence of basic medium to form propanol. అంటే ఇక్కడ మనకి ప్రొపనోల్ అనేది ఎక్కువగా ఆల్కహాల్ ఫార్మేషన్ అనేది ఎక్కువగా రావాలంటే మనకి హైడ్రోబోరేషన్ ఆక్సిడేషన్ రియాక్షన్ ద్వారా మనము చేయొచ్చు అనమాట. కాబట్టి ఇది ఒక రకమైనటువంటి ఆల్కహాల్ ప్రిపరేషన్ రియాక్షన్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ దీనిలోకి వచ్చేసరికి ఏంటంటే సెకండ్ వన్ ఇందులోకి వచ్చేసరికి ఫ్రమ్ కార్బొనైల్ కాంపౌండ్స్ కార్బొనైల్ కాంపౌండ్ నుండి ఫ్రమ్ కార్బొనైల్ కాంపౌండ్స్ అంటే ఇక్కడ ఆల్డిహైడ్స్ కానీ కీటోన్స్ కానీ తీసుకున్నాం. ఆల్డిహైడ్స్ ఎలా రాస్తాము RC⸻OH ఆల్డిహైడ్ తీసుకున్నాం. ఆల్డిహైడ్ ఇక్కడ తీసుకుని అయితే ఇక్కడ మన కార్బొనైల్ కాంపౌండ్స్కి ఇక్కడ ఏం చేయాలంటే కార్బొనైల్ కాంపౌండ్స్కి రిడక్షన్ చేయాలి. క్షయీకరణం చేయడం ద్వారా మనము ఆల్కహాల్స్ని ప్రిపేర్ చేయొచ్చు. అయితే ఇక్కడ రెడ్యూసింగ్ అంటే రిడక్షన్ రియేజెంట్స్ ఏంటంటే నికెల్ కానీ ప్లాటినం కానీ పెల్లాడియం కానీ సోడియం బోరోహైడ్రైడ్ కానీ లేదా లిథియం అల్యూమినియం హైడ్రైడ్ కానీ మనం ఏదైనా యూజ్ చేయొచ్చు అనమాట. నికెల్ ప్లాటినం పెల్లాడియం కానీ సోడియం బోరోహైడ్రైడ్ కానీ లిథియం అల్యూమినియం హైడ్రైడ్ కానీ యూజ్ చేసేటప్పుడు మనకి ఇక్కడ ఆల్కహాల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇక్కడ సపోజ్ ఏదో పెల్లాడియం ప్లాటినం ఏదో ఒక రిడక్షన్ రియేజెంట్ యూజ్ చేసాము. హైడ్రోజన్ అనేది అంటే రిడక్షన్ కదా. అంటే రిడక్షన్ అంటే ఏంటి హైడ్రోజన్లు అనేవి యాడ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ కార్బొనైల్ గ్రూప్ అనేది ఆల్కహాల్గా కన్వర్ట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది CHOH డైరెక్ట్గా రాసివచ్చు CH2OH అని కూడా రాసివచ్చు. దీన్ని CH2 లేకపోతే CH2OH ఎలాగైనా రాయచ్చు. అంటే ఇక్కడ ఏమొచ్చింది ప్రైమరీ ఆల్కహాల్. ఇదే ఆల్కహాల్ అమ్మ ప్రైమరీ ఆల్కహాల్ అనేది ఫామ్ అయింది. ఒకవేళ కీటోన్ తీసుకున్నాం RC⸻OR కీటోన్ తీసుకున్నాం. ఇదేంటిది ఆల్డిహైడ్ అని చెప్పాం. ఆల్డిహైడ్ ప్రైమరీ ఆల్కహాల్ వచ్చింది. కీటోన్ తీసుకున్నాం. కీటోన్ తీసుకొని ఇక్కడ రెడ్యూసింగ్ రియేజెంట్ ఏంటేద్దాము సోడియం బోరోహైడ్రేట్ NaBH4. ఇది హైడ్రోజన్ మనకి రిడక్షన్ జరిగేటప్పుడు ఇది హైడ్రోజన్ ఇవ్వడం వల్ల ఇక్కడ మనకి ఆల్కహాల్గా అంటే కార్బొనైల్ గ్రూప్ అనేది ఆల్కహాల్ గ్రూప్గా కన్వర్ట్ అవుతుంది. ఎలా అవుతుంది CrCHOHR
అంటే ఇక్కడ మనకి సిహెచ్, ఇక్కడ బాండ్ అనేది డబుల్ బాండ్ సింగిల్ బాండ్ అవుతుంది, ఇక్కడ సిహెచ్ ఓహెచ్ అంటే ఇదే ఆల్కహాల్ అవుతుంది, సెకండరీ ఆల్కహాల్గా కన్వర్ట్ అవుతుంది. ప్రైమరీ ఆల్కహాల్ మనకి ఆల్డిహైడ్ తీసుకుంటే ప్రైమరీ ఆల్కహాల్ వచ్చింది, కీటోన్ తీసుకుంటే సెకండరీ ఆల్కహాల్. అయితే మనం ఒకవేళ యాసిడ్ తీసుకోం అనుకోండి, RCOOH యాసిడ్ తీసుకుంటే దీన్ని ఎస్టర్గా కన్వర్ట్ చేసి లిథియం అల్యూమినియం హైడ్రైడ్తో రియాక్షన్ జరిపేటప్పుడు మనకి ఆల్కహాల్స్ అనేవి ఏర్పడతాయి. అయితే లిథియం అల్యూమినియం హైడ్రైడ్ అనేది వెరీ కాస్ట్ అనమాట, కాస్ట్ అంటే ఎక్కువ ఖరీదు అన్నటువంటి రెడ్యూసింగ్ రియేజెంట్, కాబట్టి దీన్ని మనం రేర్గా ఉపయోగిస్తాం. కాబట్టి ఇది కూడా ఒక రకమైనటువంటి అంటే యాసిడ్స్ని కూడా మనము ఆల్కహాల్గా కూడా కన్వర్ట్ చేయొచ్చు. అయితే ఇందులో మెయిన్ మనకి ఏంటి ఆల్డిహైడ్స్, కీటోన్స్, నికెల్, ప్లాటినం, పెల్లాడియం, సోడియం బోరోహైడ్రేట్ కానీ ఇవన్నీ ఉపయోగిస్తే మనకి ఆల్డిహైడ్స్, కీటోన్స్ నుండి ప్రైమరీ సెకండరీ ఆల్కహాల్స్ అనేవి ఫామ్ అవుతాయి. కాబట్టి ఇది మనకి కార్బొనైల్ కాంపౌండ్ నుండి ఆల్కహాల్ ఫార్మేషన్ అనమాట, ఒక ప్రిపరేషన్ అనమాట. అది సెకండ్ ప్రిపరేషన్. నెక్స్ట్ థర్డ్ ప్రిపరేషన్ వచ్చేసరికి ఫ్రమ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్. ఫ్రమ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ నుండి మనం ఆల్కహాల్ తయారు చేయాలి. గ్రిగ్నార్డ్ రియేజెంట్ ఏంటి? ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాము. గ్రిగ్నార్డ్ రియేజెంట్ ఏంటి? ఆల్కైల్ మెగ్నీషియం హ్యాలైడ్. ఆల్కైల్ మెగ్నీషియం హ్యాలైడ్ని మనం ఏమంటాము? గ్రిగ్నార్డ్ రియేజెంట్ అంటాం. ఇక్కడ మెగ్నీషియం అనేది అంటే పాజిటివ్ ఛార్జ్, ఆల్కైల్ గ్రూప్ అనేది నెగిటివ్ ఛార్జ్. మరి ఇదేంటి? వన్ ఆఫ్ ది ఆర్గానో మెటాలిక్ కాంపౌండ్, అంటే కర్బన లోహ సమ్మేళనం అంటాం. మరి కర్బన లోహ సమ్మేళనం అనేది మనకి ఆల్కహాల్ ఫార్మేషన్కి ఎలా యూజ్ అవుతుందంటే ఇక్కడ ఈ గ్రిగ్నార్డ్ రియేజెంట్ ఉపయోగించి ప్రైమరీ, సెకండరీ, టెర్సరీ 3 ఆల్కహాల్ కూడా తయారు చేయొచ్చు. ఒకవేళ ప్రైమరీ ఆల్కహాల్ తయారు చేయాలంటే ఫస్ట్ ఏం తీసుకోవాలి అంటే ఫార్మాల్డిహైడ్. ఫార్మాల్డిహైడ్ అంటే HCH అంటాం కదా, దాన్ని ఇలా రాద్దాం. ఫార్మాల్డిహైడ్ తీసుకొని గ్రిగ్నార్డ్ రియేజెంట్ RMgxL వేసాం, R-MgX+. ఇక్కడ ఆల్కైల్ గ్రూప్ అనేది ఇలా కార్బొనైల్ గ్రూప్కి అటాక్ అయినప్పుడు C డబుల్ బాండ్ అనేది సింగిల్ బాండ్ ఓ అయితే ఓకి ఏమవుతుంది? మైనస్ వస్తే O మైనస్ దగ్గరికి MgX వెళ్తే ఆల్కైల్ గ్రూప్ కార్బన్కి అటాక్ అవుతుంది. అప్పుడు ఏమొస్తుంది? CHH, ఇక్కడ OMgX, ఇది ఆల్కైల్ గ్రూప్. దీన్ని ఏం చేస్తాము? హైడ్రాలసిస్ చేస్తాం. హైడ్రాలసిస్ చేస్తే ఏమవుతుంది? ఇక్కడ H, ఇక్కడ OH, బయటికి ఏం రిమూవ్ అవుతుంది? MgOHX, మెగ్నీషియం హైడ్రాక్సీ యాలైడ్. ఇది రిమూవ్ అయిపోతే ఇది OHగా మారుతుంది. అప్పుడు ఎలాగొస్తుంది? CHHROH. ఇదే ప్రైమరీ ఆల్కహాల్. అంటే కార్బన్కి ఒకే ఆల్కైల్ గ్రూప్ ఉంటే దాన్ని ఏమంటాం? OH గ్రూప్ ఉండే కార్బన్కి ఒకే ఆల్కైల్ గ్రూప్ ఉండి దీన్ని ఏమంటాము? ప్రైమరీ ఆల్కహాల్. దీన్ని మనం ఎలా రాయొచ్చు? డైరెక్ట్ రాసేవచ్చు, RCH2OH అని కూడా రాయొచ్చు. ఒకవేళ సెకండరీ కావాలంటే ఇదేంటిది? ఫార్మాల్డిహైడ్. దేని తీసుకున్నాం? ఇక్కడ ఫార్మాల్డిహైడ్ తీసుకుంటే మనకేమొచ్చింది? ప్రైమరీ ఆల్కహాల్ వచ్చింది. ఒకవేళ ఆల్డిహైడ్, జనరల్గా ఒక ఆల్డిహైడ్ తీసుకున్నాం, సాధారణంగా ఉన్నటువంటి ఒక ఆల్డిహైడ్ తీసుకుంటే లేకపోతే ఒక ఎసిటాల్డిహైడ్ తీసుకోవచ్చు. తీసుకొని RMgX చేయండి, సేమ్ ప్రాసెస్, MgX R-. ఈ ఆల్కైల్ గ్రూప్ అటాక్ అయితే O- అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? CRH, సేమ్ OMgX ఫామ్ అవుతుంది. ఆల్కైల్ గ్రూప్, డిఫరెంట్ ఆల్కైల్ గ్రూప్స్ కాబట్టి ఇక్కడ డాష్ వేసాం. అప్పుడు సేమ్ ఏమవుతుంది? హైడ్రాలసిస్ చేసాం. ఇక్కడ బాండ్ బ్రేక్ అయితే HOH, బయటకి ఏం రిమూవ్ అవుతుంది? MgOHX, సేమ్ పైనలాగే ఒక ఏమవుతుంది? ఒక ఆల్కైల్ గ్రూప్ ఎక్స్ట్రా, CHOHR. కాబట్టి దీన్ని ఏంటి? ఒక కార్బన్కి OH ఉండే కార్బన్ 2 ఆల్కైల్ గ్రూపులు ఉంటే దీన్ని ఏమంటాం? సెకండరీ ఆల్కహాల్. దీన్ని మనం ఇంకా రాయాలంటే ఎలా రాయొచ్చు? RRCHOH, డైరెక్ట్గా ఉంచవచ్చు, రాయవసరం లేదు. నెక్స్ట్ ఏంటి? కీటోన్ తీసుకున్నాం అనుకోండి, RC డబుల్ బాండ్ ఓ కీటోన్ తీసుకున్నాము. సేమ్ ఏం వేసాము? RMgX వేసాము, Mg+R-. సేమ్ ఏంటి? ఆల్కైల్ గ్రూప్ అటాక్ అయితే O-. అప్పుడు ఏమొస్తుంది? దీని పేరేంటి? కీటోన్ తీసుకున్నాము. అప్పుడు ఇదొక ఆల్కైల్, ఇదొక ఆల్కైల్, డిఫరెంట్ ఆల్కైల్ గ్రూప్స్. ఇలాగా డిఫరెంట్ ఆల్కైల్ గ్రూప్స్ OMgX వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏంటి? R, ఇది ఒక ఆల్కైల్ గ్రూప్. సేమ్ ఏం వేసాం? హైడ్రాలసిస్ చేసాం. హైడ్రాలసిస్ చేస్తే ఏమవుతుంది? బాండ్ బ్రేక్ అయ్యి HOH, అప్పుడు బయటికి ఏం రిమూవ్ అవుతుంది? MgOHX. ఇప్పుడు ఏమొస్తుంది? CRR
OH. అంటే ఈ కార్బన్కి ఇక్కడ ఎన్ని ఆల్కహాల్ ఉన్నాయి? 3 ఉన్నాయి. కాబట్టి ఇది ఏ ఆల్కహాల్ అవుతుంది? టెర్షరీ ఆల్కహాల్. టెర్షరీ ఆల్కహాల్ అంటే ఫార్మాల్డిహైడ్ తీసుకుంటే ప్రైమరీ ఆల్కహాల్ వచ్చింది. ఫార్మాల్డిహైడ్కి గ్రిగ్నార్డ్ రియేజెంట్తో రియాక్షన్ జరిపితే ప్రైమరీ ఆల్కహాల్. అదే జనరల్గా ఎసిటాల్డిహైడ్ కానీ జనరల్ సాధారణంగా ఉన్నటువంటి ఏ ఆల్డిహైడ్ ఇతర అంటే ఒక ఫార్మాల్డిహైడ్ తప్పించి ఎసిటాల్డిహైడ్ ఏదైనా తీసుకుంటే సెకండరీ ఆల్కహాల్ అనేది వస్తుంది. ఒకవేళ కీటోన్ తీసుకుంటే ఏమొస్తుంది? టెర్షరీ ఆల్కహాల్. ఈ విధంగా మనము ఈ గ్రిగ్నార్డ్ రియేజెంట్ యూస్ చేసి ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ ఆల్డిహైడ్ అంటే ఆల్కహాల్ని ఈ ఆల్డిహైడ్లు ఉపయోగించి తయారు చేయొచ్చు. అంటే ఇవి కూడా కార్బోనైల్ కాంపౌండ్సే, కాకపోతే మనం ఇక్కడ ఆల్కహాల్ తయారు చేయడానికి ఈ డిఫరెంట్ ఆల్డిహైడ్స్, కీటోన్స్ని ఉపయోగించి మనము ఇక్కడ ఆల్కహాల్స్ని మనము తయారు చేయొచ్చు. కాబట్టి ఇది ఒక రకమైనటువంటి ఆల్కహాల్ యొక్క ప్రిపరేషన్ రియాక్షన్. ఇది కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అని. ఇది ఆల్కహాల్ యొక్క ప్రిపరేషన్. ఈరోజు ఆల్కహాల్ యొక్క ప్రిపరేషన్లోకి వచ్చేసరికి మనం ఏంటంటే చెప్పాము ఆల్కీన్స్తోని, నెక్స్ట్ ఆల్కీన్ అంటే ఆల్కీన్ యొక్క హైడ్రేషన్, నెక్స్ట్ హైడ్రోబోరేషన్ ఆక్సిడేషన్ రియాక్షన్, నెక్స్ట్ కార్బోనైల్ కాంపౌండ్స్ నుండి అంటే కార్బోనైల్ కాంపౌండ్స్ని ఉపయోగించి మనము ఆల్కహాల్ తయారు చేసాము. నెక్స్ట్ గ్రిగ్నార్డ్ రియేజెంట్. గ్రిగ్నార్డ్ రియేజెంట్లోకి వచ్చేసరికి మనకి ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ ఆల్కహాల్స్ని తయారు చేసాము. ఇది ఈరోజు క్లాసు. నెక్స్ట్ క్లాస్లో ఫినాల్ యొక్క ప్రిపరేషన్ చూద్దాము. నమస్తే.